భవతి భిక్షాందేహి. చెప్పండి స్వామి. ఈ బాబాకు ధర్మం చేయండి, ఇదిగోండి స్వామి. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. చలికాలం కదా స్వామి, చల్లగానే చూచాడు. ఈ బాబా నీ వల్ల సంతోషంగా అన్నాడు, అందువల్ల నేను నీకు ఇచ్చే వరం ఇది. చాలా థ్యాంక్స్ స్వామి. ఏయ్, దాన్ని ఇప్పుడే ఓపెన్ చేయకు. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ కష్టాలు ఉంటావో అదప్పుడు నేను ఆదుకుంటది, అప్పుడు ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓకే స్వామి. ఓకే, ఉంటాను మరి. ఉంటాడని పోతాడంటే ఆ బొక్కలే మనకు వరం వచ్చింది చాలు. 4 నెలల తర్వాత రే ఆపరా డబ్బులు తీసుకుని 2 నెలలకి ఇచ్చాను చెప్పి 4 నెలలు అవుతుంది, ఇంకా ఇలా ఎప్పుడు ఇచ్చాడు డబ్బులు? అన్నా ఇచ్చేస్తాను, వారం టైం అన్న. దిగు ఫస్ట్ బండి దిగు చాపో లే పక్కబా. అన్నా ఇచ్చేస్తాను. ఉన్న బండి కూడా పోయింది అన్నా. 1 నెలలో ఇచ్చేస్తానా? ఏం లేదు కానీ 1 గంటలో ఇల్లు ఖాళీ చేసి అన్నా ప్లీజ్ నా ఇచ్చేస్తానా అన్నా. అది కాదన్నా, నువ్వు ఎప్పుడైతే ఎక్కువ కష్టాలు ఉంటావో అదప్పుడు నేను ఆదుకుంటది, అప్పుడు ఓపెన్ చేయాలి. బాబా చెప్పిన వరం ఈ రోజు ఓపెన్ చేస్తా. ఎలాగైనా ఈ రోజు కోటీశ్వరుని అయిపోతా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చా.